చి కొంచెం అటు ఇటుగా ఉంటే అమ్మాయికి నచ్చ చెప్పొచ్చు. అసలు పెళ్ళే వద్దు మగాడే వద్దంటే ఇంకేం చెప్తావు? ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. డోంట్ వరీ మై డియర్ బాయ్. వారు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. ఆడదానికి మగదికి ఎంత అవసరమో ఆ మహేశ్వరి తెలుసుకునేలా చేస్తాను. రేపు సాయంత్రానికల్లా నిన్న ఆ ఇంట్లో చేర్పిస్తాను. దానికోసమే ఆపరేషన్ స్టోన్ వార్ ప్లాన్ చేశాను ఈ రాత్రికి. ఏమిటమ్మా? ఏమిటి? వాట్ హ్యాపెండ్? ఎవరో ఇంటి మీద రాళ్ళేస్తున్నారు. భయంగా ఉందన్నయ్య. ఏ దేశం మీద ఎవరు బాంబు వేస్తున్నారో తెలుసుకోవచ్చు, కానీ ఏ ఇంటి మీద ఎవరు రాళ్ళేస్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టం అమ్మా ఈ దేశంలో. అయినా చీటికి మాటికి పక్కింటి వాళ్ళు ఎంతకాలం ఆదుకుంటారమ్మా? నా మాట విని అమ్మాయికి చక్కని సంబంధం చూసి పెళ్లి చేసావనుకో, అల్లుడు ఇంట్లో మగదిగ్గా పడి ఉంటాడు. ఇలాంటి అవంతరాలు రాకుండా ఆదుకుంటాడు. అమ్మాయికి పెళ్లి చేసి. మిమ్మల్ని సలహాలు ఇమ్మని రాలేదు అంకుల్, వాళ్ళ పని నేను చెప్తాను. రే ఎవడ్రా? ఎవడ్రా అది? వెనక నుంచి కాదురా, దమ్ముంటే నా ముందుకు వచ్చాయి. మయూరికి వెదవా, దా దా బయటికి. స్టూపిడ్ గిలియేసి వెదవా, బయటకు వచ్చి వైరా. నువ్వు ఉన్నామా? ఏమనుకుంటున్నాడు వాడు? భయపెడుతున్నాడా మనల్ని? బామ్మర్ది, మీ అక్క కూడా నన్ను ఎప్పుడు ఇట్లా తిట్టలేదురా. ఇంకా లాభం లేదు, ప్రొసీడ్ అయిపో. ధైర్యం ఉంటే బయటికి రమ్మా. ఏమనుకుంటున్నావు? ఎవరు రాళ్ళిస్తున్నారు? కాదు బాబు, ఇటు. ఎటైతే ఏంటి? రండ్రా రే. ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారని రెచ్చిపోతున్నారా? ఇక్కడ మగాళ్ళు కూడా ఉన్నారా రే? బస్తీ మే సవాల్, కమాన్ రండి. హలో కమాన్, హలో హలో కమాన్. హలో ఎక్స్క్యూజ్ మీ, హలో హలో కమాన్ అని ఎస్టీడీలో పిలిస్తే రావడానికి వాళ్ళ మామూలు ప్యాసింజర్లా దొంగలు? ఇప్పుడు వెయ్యండి, రాడు చూస్తాను. ఇంకెవరు వేస్తారమ్మా? మేము ఇక్కడికి వచ్చేసాంగా. చెప్తాను. రాడు చూసుకున్నావు, ఎదురు దాడి చేస్తావా? కాదు, ఇవి పోలీసులకి ఇస్తే వాళ్ళు కుక్కలకి చూపిస్తారు. అవి వీటి వాసన చూసి ఆ దొంగలు పట్టుకుంటాయి. కరెక్టే కరెక్టే. ఇటు అమ్మా. పోలీసులకి ఎందుకమ్మా ఇవ్వటం? మేమే వేసేస్తాం. ఏంటండి అలా వేసేశారు? తిరిగి వేస్తామో చూస్తాను. మేమిద్దరం ఇక్కడ ఉండగా వేస్తాడమ్మా. అదే నవీన్, వీళ్ళిద్దరి కోసం నువ్వు త్యాగం చేయాలి బాబు. సెలవివ్వండి. ఇస్తాను. ఆ శత్రువర్గం వీళ్ళ మీద ఎప్పుడైనా దాడి చేయొచ్చు. అందుకే నువ్వు ఈ రాత్రి నుంచి వీళ్ళ దగ్గరే పడుకో బాబు. అలాగే, తప్పకుండా. ఎక్స్క్యూజ్ మీ, మీ పనులేంటో మీరు చూసుకోండి. మా జాగ్రత్తలో మేము ఉంటాం. థ్యాంక్స్. రామ్మా. ఎక్కడా మేసాలుడు? ఎలా ఉంది మన రాళ్ల ప్లాన్? సక్సెసా? రాళ్ళైతం బ్రహ్మాండంగానే వేసామండి. ఆ ఎండలోనే జరికిచ్చింది. పడుకోవచ్చా రాయడానికి బదులు పడుకుంటావంటే ఇలాగే ఉంటది. నువ్వు రా. వస్తున్నాను ఉండండి. తల్లి కాబట్టి మర్యాదగా చెప్పుకుంది. కూతురైతే చెప్పు కొట్టేది. నేను ఆగర మీద మేకమాసం తిని మిలిటరీ రమ్ము దాగి తొంగుని మేజర్లు లవ్వే పేర్లు డీల్ చేస్తే రిజల్ట్ వరల్డ్ వార్ వచ్చినట్టు ఉంటది. దానికి నాలాగా రొమాంటిక్ టచ్ ఉండాలా, చేతిలో లేటెస్ట్ సెల్యులర్ టెలిఫోన్ ఉండాలా, టోటల్ గా నా అంత పవర్ఫుల్ మనిషి అయి ఉండాలా. ఒరే మేజర్, నువ్వు ఫెయిల్ అయిపోయావు, చేయలేకపోయావు అని ఏడవచ్చుగా. ఏడవచ్చు, కానీ ఇన్సల్ట్ తో తోట ఎట్టుకుని కాల్చుకుని ఎక్కడ చచ్చిపోతానో అనడం లేదు. నీకు దండం పెడతావరా, ఊరికి బిల్డప్ లేవుకరా. మాకు చేత కాలేదు, మేము సన్నాసులం. ఏం చేయాలో నువ్వు చెప్పు. ఇదిగో నవీన్ బాబు, మీరు వీళ్ళతో పెట్టుకుంటే పని జరగదు. మీరు పవర్ఫుల్ లవ్ లెటర్ మీ పేరుతో రాసి నా చేతులు ఎట్టండి. బస్తీ మీద సవాల్ కథను సాకిరేవు బండ మీద బట్టలు ఉతికినట్టు ఉతికి ఈ కాలనీలో ఉన్న 10 మందికి 3 రోజుల్లోగా నీ పెళ్లి బూరులు తినిపించకపోతే 10 బస్తాలు సాగం సోడా సారాలో కలుపుకొని తాగేస్తాను. పూనకం మీద నన్ను రాసేయండి, రాసేయండి, రాసేయండి అంటే. మహేశ్వరం గారు, మహేశ్వరం గారు, కూతురు పిలిస్తే తెల్లొచ్చిందేంటి? అయినా రండి. ఏంటి సన్యాసి, ఏంటి హడావిడి? కొన్ని వ్యవహారాలు నెమ్మదమే జరగాలండి, కొన్ని వ్యవహారాలు స్పీడ్ గా జరగాలండి. ఇలాంటి వ్యవహారాల్లో అడావుడు ఉంటే తప్ప అసలు వర్కౌట్ కాదండి. ఎంత బిజీ అవర్స్ లో నేను వాషింగ్ వదిలేసి విత్ సెల్యులర్ టెలిఫోన్ నేను ఇక్కడికి వచ్చానంటే విషయం ఎంత స్ట్రాంగ్ అయిందో మీరు ఆలోచించాలి. అంత ముఖ్యమైన విషయం ఏంటి సన్యాసి? అదే ఎదగబోయిన తీగి బూట్లు తగిలినట్టు. ఇదేంటిది గెంజి బాబెట్టది? నువ్వు ఉతికిన బట్టలు కాదులే. అవునవును, నేను ఉతికిన బట్టలు కాదు. అసలు ఏంటి విషయం? ఎందుకు అరుపులు?
విషయం సీరియసేనండి, కానీ మీరు కొంచెం కామెడీగా తీసుకోవాలి. అసలు విషయం ఏంటో చెప్పు. అసలు విషయం ఏంటంటే చెప్పు. ఓహో, వాళ్ళిద్దరూ అంత సీరియస్ ఉంటే వీడేంటి పిచ్చుకోకి ఇచ్చిన వాళ్ళగా నవ్వుతాడు. నవ్వేవాడి పిండా కూడా టెన్షన్ టెన్షన్. ఎవరో వెనక నుంచి తలుచుకుంటున్నారు. ఏంటో చెప్పు. ఏం లేదమ్మా, అప్పుడెప్పుడో పురాణ కాలంలో ఎవరో ఒక ఆయన ఒక ఆవిడికి మేఘాల ద్వారా లవ్ మెసేజ్ పంపివ్వడట కదా, అలాగే ఇది మీకు. మీరు మాత్రం కామెడీగా తీసుకోవాలి. ఓకే అనుకుంటే తీరిగ్గా మిగతా వివరాలు టాకింగ్ చేద్దాం. టోటల్గా మన గ్రిప్లోనే ఉన్నాడు. ఎందుకు కొట్టారో తెలుసుకోవచ్చా? ఇలాంటి పిచ్చి పిచ్చి డాఫర్ వేషాలు వేసావంటే ఈసారి చేత్తో కాదు చెప్పుతో కొడతాను. లవ్ లెటర్లు తెస్తున్నావా? లవ్ లెటరా? ఎవరు రాశారు? అది చెప్పు, ఎవరు రాశారా? అందులో రాసిన వాళ్ళ పేరు ఉంది కదా. పేరుంటే నిన్ను కాదు వాణ్ణి కొట్టేదాన్ని. ఏంటి రాయలేదా? అయ్యి బాబోయ్, ఇంక లాభం లేదు. నువ్వు దూకేవయ్యా బాబు. ప్రొసీడ్. చెప్పు, ఎవరు రాశారు? అదే ఎవరు రాశారంటే ఏంట్రా ఇంట్లో మగదిక్లేరైనా రెచ్చిపోతున్నావు? ఏంటి మేనేజ్మెంట్ ఏంటండి, పద్ధతిగా లేదు. అసలు మేజర్ గారు ఏంట్రా మేజర్ ఏంట్రా ఈ స్కామ్ లో నన్నుకిస్తావా? నటించింది ఒకటి చెప్పరా? చెప్పు. అసలు సీన్ ఏంటి ఇలా మార్చేశారు? ఆ నసగారు మాత్రం నసన్నాడంట్రా. నసన్నాడంట నువ్వు నిలబడరా. కదలొద్దు, కదలకరా, కదలకరా. ఆడపిల్లలు కదా. మేజర్ అంకుల్ వాడిని విడిచిపెట్టకండి. పోలీసులకి ఫోన్ చేయండి, వాళ్ళే చెప్పిస్తారు ఎవరు రాశారని. చాలా దౌర్జన్యం చేస్తున్నారు మీరు. మిలిటరీకి ఫోన్ చేస్తాను. పలకదండి. పలకంది ఎందుకున్నా వండానండి. నేర్పప్పనేటండి. వాడు బట్టల బిల్లు కట్టలాకి ఇది నాకు అంటగట్టాడు. కనసం కట్టయింది. బిల్డప్ కోసం ఇది నేను పెట్టి తిరుగుతున్నాను. ఓరని అబ్బా. స్టాప్. ఆ లవ్ లెటర్ ఎవరు రాశారు? అయ్యి బాబోయ్, ఎవరు రాశారు? అదేంటి మీరు అంతా కలిసి రమ్ముదాగి మేక మాస్ పెట్టారా? లవ్ లెటర్ ప్లాన్ ఫెయిల్ అవడంతో హీరో నెత్తిన కొబ్బరికాయ పడ్డట్టయింది. అబ్బా, ప్రకృతి డైరెక్టర్ ని శిక్షించింది. వెనక ముందు చూడకుండా బాధేశారా బాబు. అసలు సంతకం అంటే మరి చూడకుండా వచ్చింది. ఓ నచ్చుకుతున్నావు, కొట్టాల్సి వచ్చి నాలుగు పీకా. దానికి ఓ బాధపడతావంటే తెలుసు, ఇలా జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసు. ఎందుకంటే ఇది లవ్ స్టోరీ. అది నాలాంటి క్రియేటివ్ డైరెక్టరే డీల్ చెయ్యాలి. కానీ మిస్టర్ నవీన్, నువ్వు ఎవరిని ప్లాన్ అడిగావు? మిలిటరీ మేస్త్రిని, చాకలి ఈ స్త్రీని. అందుకే ఫెయిల్ అయింది. నీ లవ్ రివ్వున ఎగరాలంటే ఒక బిల్డప్ సీన్ జరగాలి. నా డైరెక్టోరియల్ టచ్ తో మహేశ్వరికి నవీన్ మీద ఈస్ట్ మన్ కలర్ లవ్ కలిగేటట్టు చేస్తా. ఎలా? ఎవరిని? మహేశ్వరిని. నేను క్రియేట్ చేసిన అంజద్ ఖాన్ అరే సాంబా వాడు చేస్తాడు రేపు. ఎంత మాట? నాకు కాబోయే భార్యని రౌడీల చేత రేప్ చేయిస్తావా? నిన్ను చంపేస్తాను. చెప్పేది వినకుండా తప్పులో కాలేయకండి. రేపంటే నిజం రేపు కాదు, సీను. నేను క్రియేట్ చేసిన రౌడీ మహేశ్వర్ని రేప్ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. ఆ టైంలో నువ్వు డైనమిక్ గా ఎంట్రీ ఇచ్చి వాడిని చితక్కొడతావు, ఆ అమ్మాయిని సేవ్ చేస్తావు. వెంటనే మనం అనుకున్న పథకం ప్రకారం ఆ రేపిస్ట్ పారిపోతాడు. అప్పుడు ఆ అమ్మాయి డింగ్ 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 అని నీ వంక చూస్తుంది. ఇక మిస్టర్ నవీన్, రేపు జరగాలేదు, సేవ్ చెయ్యాలేదు, అప్పుడే ఇమాజినేషన్. చెప్పా చెప్పవా? లేకపోతే నీ కట్ట కురికేస్తా. ఓరుకొట్టామంటే బాంబుతో లేపేస్తారు. సీన్ ఇప్పుడు ప్లాన్ చేసుకో చెప్పాయి. రేపే. ఓకే. ఇదేంటయ్యా తెగ ఊగిపోతున్నాడు? వీడెప్పుడు అంతే, ఒక రోజు ముందరగానే క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతాడు. ముందుగా వెళ్తే పట్టుకున్నానికి లాగే. యాక్షన్! రెడీనా? రెడీ! దేవుడా, పరమేశ్వర, నారాయణ, రామ 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 రామ. ఏ యాగుపోరి
తండ్రి దేవుడా నారాయణ రామ పరమేశ్వర జై బజరంగి బలి. రేపు చేసేవాడు తెమ్మంటే ముష్టోడు తెచ్చావేంట్రా? వాడు ముష్టివాడు కాదు, నిన్న ఒక ముష్టివాడు వేషం వేశాడు, ఇంకా ఆ క్యారెక్టర్ లోనే ఉండిపోయాడు. నీ కళ్ళు మారుతి 1000 హెడ్లైట్ లెక్కున్నాయి పిల్ల, నీ పళ్ళు చచ్చిపేట్ లెక్కున్నాయి పిల్ల, వెరీ నీ దవడలు సాకెట్ దర్బర్ లెక్కున్నాయి పిల్ల, టోటల్ నీ బాడీ కెనెటిక్ హోండా లెక్కున్నది పిల్ల. మస్తుకున్నావు పోరి. మరి ఈ భాష ఏంటి? ఏం లేదు, రేపు వాడు ఒక మెకానిక్ వేషం అయిపోతున్నాడు, అప్పుడప్పుడు ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. మరి మన క్యారెక్టర్ లోకి ఎప్పుడు వస్తానండి? పంప తీసి నేనుగానే వేయాల్సి వస్తుందని భయంగా ఉంది. ప్రిపరేషన్ లేదు. నీకేం కావాలి? నిన్ను రేపు చేస్తాను పోరి. ఏంటిది? ఏం చేస్తా వెళ్ళా? ఓ పోరి Come on, action. రేపు చేస్తా. ఇలాగలే మమ్మల్ని రమ్మని చెప్పొచ్చుగా, డైనమిక్ గా ఉంటుందని బైక్ మీద నేనే రమ్మన్నాను. అబ్బో అబ్బో అయ్యో. పరిగెత్తి యాక్షన్ చెప్పరా? రన్. పోరి. ఎవడరాడు గలాట చేస్తున్నాడు? ఏంటి రామాయణ గొడవ చేస్తున్నా? వాడి కదా రావాల్సింది, మీరు వచ్చిందేంటి? ఒక్కడ చాలడని నలుగురు వచ్చావరా? ఈ పర్సనాలిటీకి రేపు అయ్యి బాబోయ్, ఒరిజినల్ దిగిపోయారు. ఇంకా నేను వెళ్ళలేదు. నేను జూనియర్ ఆర్టిస్ట్ అన్నా, రామ్లంలో రామిరెడ్డి పక్కన చూడలేదనా? అమ్మా అమ్మా నాకేం తెలియదమ్మా. నవీన్ అనే కుర్రోడు డబ్బులు ఇచ్చినమ్మా, మస్తుగా డబ్బులు ఇచ్చిండు. వాడి నిన్ను గొడవ చేయమని చెప్పిండమ్మా. ఎక్కడో టైమింగ్ మిస్ అయింది, లేకపోతే నా సీన్ ఇలా మిస్ అయ్యేది కాదు. హీరో షుడ్ కమ్ దట్ సైడ్, హీరోయిన్ షుడ్ కమ్ దిస్ సైడ్. లింక్ ఈస్ కరెక్ట్ బట్ విలన్ క్రియేటెడ్ ప్రాబ్లం. యా ఏంటి ముగ్గురు కంబైన్డ్ గా ఇలా వచ్చారు? నాతో ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా? నేను కథ చెప్పాను, కాపీయే చూపిస్తాను. తమరు కాపీ ఒకటే చూపిస్తారు, మేము కాపీ, టీ, టిఫిన్, బిర్యానీ కూడా చూపిద్దామని వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు ఒక్క సీన్ ఇస్తేనే కోపం ఉంచావు, ఇక సినిమా ఇచ్చావు అనుకో జీవితాన్ని ముంచేస్తావు. రా తుప్పు పట్టే తోట. నాట్ మై మిస్టేక్. స్టాప్. ఇలా రారా, ఇలా రా, ఇక్కడ నిలబడు. ఏరా, నువ్వు పెద్ద డైరెక్టర్వి, నువ్వు రాసిన రేప్ సీన్ తోటి వరల్డ్ రికార్డు బద్దలు కొట్టాలని చెప్పి నవీన్ లవ్ సీన్ బద్దలు కొడతావా? నో, ద హీరో ఇస్ టూ లేట్. 2 లేటో 3 లేటో నాకు తెలియదు రే. మర్యాదగా చెప్తున్నాను, నువ్వు ఏ సీన్ రాస్తావో నాకు తెలీదు. నువ్వు మర్యాదగా మహేశ్వర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఈ దరిద్రపోటు సీన్ రాసింది నువ్వేనని చెప్పి, నవీన్కి ఏ సంబంధం లేదని చెప్పి, వాళ్ళ లవ్ సీన్ కి శుభం కార్డు వెయ్యకపోయావంటే నీ పిల్లి గడ్డానికి నూనె రాసి పిల్లుల చేత అని దగ్గర Do it immediately. Stop it! కొన్ని సీన్స్ కథలో మనం రాసుకోవాలి, మరికొన్ని సీన్స్ లవర్సే రాసుకుంటారు. అందుకే కాసేపు ఈ కథని లవర్స్ కే వదిలేద్దాం. నౌ ద హీరో ఇన్ పాథటిక్ మోడ్. ఇంకా రాలేదా? రేడియోలో తుఫాన్ కూడా అనౌన్స్ చేశారమ్మా. రేడియోలో తుఫాన్ అనౌన్స్ చేశారా? అయితే తుఫాన్ రాదు, అమ్మాయి కాసేపట్లో వచ్చేస్తలేండి. ఈ మాదిరి జ్యోతిషాలంతా చెప్పకపోతే ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఒక్క మగవాడు పూడ్చి రాకూడదా? పూడ్చి పెట్టాలి, పాతి పెట్టాలి, నువ్వు ఊరుకోమ్మా. మావిడ కూడా ఆఫీస్కి వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. నేను టెన్షన్ పడిపోయి పరిగెత్తుకుంటే వెళ్ళానా? నీకెందుకు ఉంటుంది ఆ టెన్షన్? ఆ సన్యాసి గారు ఉన్నాడుగా, ఉంటే ఇందాక వాడు కంగారు పడుతూ గొడుగు తీసుకుని మీ ఆవిడకి ఎదురెళ్ళాడు. గొడుగు తీసుకుని ఎదురెళ్ళాను. రాని వర్షంలో తడిసి వస్తుందిగా, వేడి వేడిగా ఇస్తాను. ఏమిటి కాఫీనా? అన్నయ్య, ఆ, నేను షాప్ దాకా వెళ్ళి చూసి వస్తాను. ఈలోపు అమ్మాయి వస్తే చెప్పండి. వర్షం వచ్చేట్టుంది, ఎలా వెళ్తావమ్మా? పోనీ మీరుగా పూడ్చకూడదా? మీరెవ్వరూ వెళ్ళక్కర్లేదు. మహేశ్వర్ ఎక్కడున్నా సరే 5 నిమిషాల్లో తీసుకొచ్చే బాధ్యత నాది. మీరేం కంగారు పడకండి, నేను తీసుకొస్తాను. వెరీ గుడ్. ఏంటి? ఆ సన్యాసి గడు మా ఆవిడ కోసం వెళ్ళాడంట. నువ్వు ఎలాగో మహేశ్వర్ కోసం వెళ్తున్నావు కదా, దారిలో మా ఆవిడ కనపడితే ఇంటికి పంపించు. ఆ సన్యాసి గడు కనపడితే చిత్త కొట్టేవాడిని. వెళ్ళవయ్యా బాబు. అంటే ఉంది, మాటగా మాట పెంచి కన్వర్సేషన్ పెంచగా లీడిస్తే ప్రొసీడర్ లోపల పంపిస్తావా? నీకు ప్రేమించడం పైసా కూడా తెలియదయా? చాలండి, ఇలాంటి లత్తుకు రెడీయాలు గడ్డాలు పెరగాల్సిందే గానీ ప్రేమ ఏమి పుట్టదు. యూ హోప్లెస్. ఐ కాంట్. ఇదో బామ్మర్ది, ఆ సన్యాసి గారు కనపడ్డా? మీ ఆవిడ ఇంటికి వచ్చేసి నువ్వు చూడలేదా? అది వచ్చింది, సన్యాసి గారు కనపడలేదని చెప్తుంది. మొన్న అమావాస్య నుంచి దాన్ని నమ్మటం మానేశాను. ఆడు కనపడ్డా? అడ్డమైన సన్నాసిని వెతకడమే నా పనా? అడ్లే బెదరు, ఈ జామాయిలు కొంచెం హౌస్ లో ఇవ్వాలి. ఏ హౌస్ లో? మీ హౌస్ లోనే. మా హౌస్ లో ఎవరికి? మీ వైఫ్ కి. ఎందుకు? వర్షంలో తడిసింది కదా, చలి పెట్టేసింది. దీంతో కొంచెం ఆవిరి పెట్టించండి.
ప్రతి అడ్డమైన ఏదో నాకు జామాయిల బాటలు ఇవ్వటం ఏంటి? ఇది అట్టుకెళ్ళి నేను మా ఆవిడకి ఇవ్వటం ఏంటి? అది ఆవిరి పట్టడం ఏంటి? ఏంటిది? అది ప్లాన్ అంటే పిస్తోలు బెలిస్తే ఫిరంగి దెబ్బలా తగలాలి. అబ్బా ఊరుకోండి. ఊరుకోండి ఏంటండి? ఎగ్జిబిషన్, ఫైటింగ్, హాస్పిటల్, అబ్బబ్బబ్బబ్బబ్బా, బిల్డప్ కంప్యూటర్ వాషింగ్ లాగా. ఊరుకో బామర్దే, సినిమా అయిపోయిన తర్వాత కూడా విజిల్ చేస్తే చండాలంగా ఉంటది. ఏంటండి ఇది? తెలిసిన వాళ్ళే ఆయన చుట్టూ ఈ గోల. కాసేపు ఆయన ప్రశాంతంగా ఉండనివ్వచ్చుగా. ఆయన కట్లు కట్టుకుని మూల పడేలా చేశాను. ఇక్కడైనా నెమ్మదిగా ఉండనివ్వండి. ఆయన సంగతి తెలుసు కదా, ఆయన గురించి ఆయన పట్టించుకోరు. మీరైనా పట్టించుకోకపోతే ఎలాగండి? అంకుల్, అమ్మా పెద్దవారు మీరు, వీళ్ళకి మీరైనా చెప్పొచ్చు కదా. నేనే చెప్దాం అనుకున్నానమ్మా, ఇంతలో నువ్వే వచ్చి చెప్పావు. చూడండి, ఈయన గురించి ఈవిడ చూసుకుంటుందట, మనం వెళ్దాం పదండి. ఈయన గురించి జీవిడ సూపర్ టైటిల్ ఎలా ఉంది? క్లైమాక్స్ గురించి ఆలోచిద్దాం పద. ఓకే. అదవయ్యా. కమాన్ మూవ్. పొన్ను అల్లారికే అమ్మాయి చాలా బాగుంది. ఐ నో తమిళ్. 1965 వార్లో మీ తమిళన్స్ నా కొలీగ్స్. వణకం వణకం పోయిట్ వాంగో. మీనా గారు, ఏంటి హడావిడి? నీకు తెలియదా ఏంటి? మన నవీన్కి పెళ్లి చూపులో మన సరళమ్మ చెల్లెలే. అమ్మాయి కూడా నచ్చినట్టుంది. ఏదో నవీన్ ఒక ఇంటివాడవుతున్నాడు. సంతోషం. వస్తాను. అమ్మాయి చాలా అందంగా ఉందయ్యా. పైపెచ్చి మన నవీన్ కూడా నచ్చినట్టు. అమ్మాయిని చూసిన వేడయ్యా. నవ్వకేం చేస్తాడయ్యా? అమ్మాయి కుందన బొమ్మ. పైగా ఈడు చోటు కూడా సరిపోయింది. ఏడోయ్, బ్యాచిలర్ గా ఈ కాలనీకి వచ్చినోడిని పెళ్లి చేసి ఒక ఇంటోని కూడా చేస్తున్నాం. అంతవరకు ఎందుకయ్యా? మనం చేద్దాం అనుకున్నాం, జరిగిందా? జరగలేదు. వద్దు అనుకున్నాం, ఆగిందా? ఆగలేదు. అందుకే మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. టాపిక్ ఓవర్, లెట్ us మూవ్. ఓకే అదండి. తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే అంగ్రేకం స్మరామి. ఇదిగో మిలిటరీ పెద్దయినా, మీ కాలనీ వాళ్ళంతా మీ చల్లని చేతులతో నా మనవణ్ణో ఇంటివాణ్ణి చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ మా ఇంటికి తీసుకెళ్లి భోజనాలు పెడతాను. తప్పకుండా, విత్ చికెన్ బిర్యానీ. మా బెటాలియన్ మొత్తం మా మిలిటరీ వాళ్ళు వచ్చారు. ఏమండి, ఈ నిశ్చితార్థం చూస్తుంటే మన పెళ్లి అయిన రోజు మొదటి రాత్రి గుర్తుకొస్తుంది కదా. నాకు టెన్షన్ స్టార్ట్ అయిన మొదటి రాత్రి గుర్తొస్తుంది. అయ్యగారు బయట సర్దుకోమని చెప్తున్నారు. అరే దరిద్రుడా, దానికి ఏ టైంలో ఏమేం సరిపోతాయి నీకు తెలుస్తుందిరా? 6th సెన్స్ అండి. అయినోడు అలామత్తు పనులు చూడడానికి ఒకడు వచ్చేసాడు. మనకి ఇంక వరి లేదు బెదరు. మనకంటున్నానంటరా, మనం అంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా. చేయిది ఇక్కడ నిలబడు. అయ్యి బాబోయ్, మన కాలనీకి స్మార్ట్ కుర్రాడు వచ్చాడు కదా, ఇంకా నేను దీన్ని కాసుకోవాలి. మీనా మగేశ్వరి పెళ్లి మన అందరి ఇళ్లలో పెళ్లిలో ఉంది కదా. తొందరగా చేయండి. ఎన్నడి మీనా, నీ మొగుడు వాడిని ఎప్పుడు నీ కూడా దానే ఉంటాడు. ఈ దినం కాణం ఏమో పొద్దు నుంచి కనపడలేదు. ఐఎమ్ హ్యాపీ. వచ్చేసారు. ఎందుకంటే అరుస్తున్నారు? ఇక్కడ అందరూ ఆడవాళ్ళేగా, మగవాళ్ళు లేరుగా. నేను గాని ఉంటానేమో అని ముందు జాగ్రత్తగా చెప్తున్నారమ్మా. సన్యాసి, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? వాళ్ళు ప్యాకెట్లో లడ్డు పెడుతున్నారు, నేను పిన్ కొడదామని వచ్చాను. లడ్డు పెట్టిన వాళ్ళు పిన్ కొట్టలేరా? ఏదో ఏదో నాన్సెన్స్. ఈ ఆడవాళ్ళకి టైం సెన్స్ లేదు. రిలాక్స్. షట్ అప్, నో రిలాక్సేషన్. ఏంటి సార్, కాల్లో మేకు దిగిన మేకలాగా నో రిలాక్సేషన్ అంటున్నారంటే? ఏం లేదు, మన మహేశ్వర్ వాళ్ళు ఈ రోజు పెళ్లి పిలుపు బయలుదేరుతున్నారు కదా. అవును. ఈ కాలనీ పెద్దని, మేజర్ ని, రెస్పాన్సిబుల్ పర్సన్ ని మొదటి శుభలేక నాకివ్వడానికి వస్తారు. నేను లేరనుకో డిసప్పాయింట్ అవుతారు. మీరు మరీ అంత ఓ ఫీల్ అయిపోకండి. మీరు ఇంట్లో లేకపోతే కిటికీలోంచి పడేస్తారంతే. ఈ విషయం తెలుసా మీకు? ఈ కాలనీలో ఉన్న దంపతుల్లో ఏకైక సోలో అందమైన హస్బెండ్ నేనే కదా. నువ్వా? మొదటి శుభలేక నాకే ఇవ్వాలని రాత్రే డిసైడ్ చేశారు. ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పలేదండి, ఆయనకి ఆయనే చెప్పేసుకుంటున్నారండి. ఏంటో ఈ ఫేస్ కి శుభలేఖ అసలు సూటే కాదండి. అసలు మొదటి శుభలేఖ సాగలోడికి ఇస్తే జీవితాంతం సెలవుగా ఉంటుందని పెద్దలు చెప్పారు. అందుకని మొదటి శుభలేఖ నాకే ఇవ్వాలని మీ ఆవిడ రికమెండ్ చేశారు. ఒరేయ్, ప్రతి సీన్ లోనూ మా ఆవిడ మ్యాటర్ నీ నోట్లో నుంచి నా చెవిలో పడిందే సీన్ ఫినిష్ అవుదా? ప్రపంచం మొత్తానికి నువ్వు చలవేమో గానీ నా కొంప మాత్రం నువ్వు కుంపటేవిరా. రే, ఈ కాలనీ నుంచి నువ్వు షిఫ్ట్ అవ్వచ్చుగా. ఈ కాలనీ నాకు సెంటిమెంటల్ కాలనీ, నేను ఎలా వదులుతాను? ద పెళ్లి పిలుపు కమింగ్. పెళ్లికి నేను వెండి తట్టుదా ప్రెజెంట్ చేస్తాను. ఓహో, నేను ఆంధ్ర కూడా. తమిళనాడు రెండు ఇక్కడ ఉన్నాయి.
పై 4 తమిళనాడు, కింద 3 ఆంధ్ర. అరే సన్యాసం నా తెలియకడుతాను. చీరలు చాకులు ఎలా తెచ్చేవరా? ఎక్కడ పడితే అక్కడ ఇస్తావు. మనం అంతా ఫ్యామిలీ లాంటి ఇక్కడ ఇస్తున్నాం. వెళ్ళవే వెళ్ళు, నేను తీసుకొస్తాను. ఆ, ఏమే? ఏమే, ఆగు. ఏంటి వాడు అక్కడ చీరిస్తే అక్కడ తీసేసుకోవడం? అసలు బుద్ధి ఉందా నీకు? రోడ్డు మీద అరుస్తావేంటి? చంపుతా. ఇవ్వండి. రా ఎక్కడికి? రా ఇంటికి. వస్తా. రా సుబ్బారావుతో మాట్లాడొస్తా. రా నువ్వు. వస్తాను పద. రా చెప్తాను.